అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీస్ అజయ్. ఈరోజు వీడియో వచ్చేసి సాల్ట్ రెస్టారెంట్కి వెళ్ళాం. ఈ వీడియోలో సాల్ట్ రెస్టారెంట్ ఏ విధంగా ఉంది, ఇంకా అక్కడ ఫుడ్ అనేది ఎలా ఉంది, దాని కాస్ట్లు ఎంత, మేమేం ఆర్డర్ చేసుకున్నాం, మా పిల్లలు చేసిన అల్లరి, ఇదంతా కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఫస్ట్ వీడియో అన్నది సరిగ్గా తీయలేదని చెప్పి మా పిల్లలు మేము వెళ్ళి ఫస్ట్ లోపల కూర్చుని పోయాం. తర్వాత మళ్ళీ మా పిల్లలు ఇద్దరు వచ్చి వీడియో తీశారు. వీడియో తీసి అందులో ఇక్కడ చూడండి నో సాల్ట్ నో లైఫ్ అని ఇవన్నీ కూడా అమ్మ నువ్వు ఏమీ సరిగ్గా తీయలేదని చెప్పి చెప్పడానికి అక్కడికి వెళ్ళి వీడియో తీసుకొని వచ్చి మొత్తం మనకి లోపల ఏ విధంగా ఉందన్నది అంతా కూడా అంతా కవర్ చేసేసారు. అలా తీశారు ఈ వీడియో వచ్చేసి. మేము నార్మల్గా ఇది ఇన్స్టాలో బాగా ట్రెండింగ్లో ఉంది ఈ సాల్ట్ రెస్టారెంట్ అన్నది. ఎందుకంటే మనకి ఇందులో మనకి నార్మల్గా ఫుడ్ కలర్ కానీ లేదంటే టేస్టీ సాల్ట్ అజినమోటో ఇవేమీ వేయకుండా ప్లెయిన్గా చేస్తారంట. మనం కూడా వెళ్ళి టేస్ట్ ఎలా ఉందో చూద్దామని చెప్పి వచ్చేసాము ఇక్కడికి. అయితే మేము వీడియోలో ఇన్స్టా రీల్స్లో అది చూసినప్పుడు నేను ఏంటంటే బయట నార్మల్గా అంబ్రెల్లాస్ అవి ఉండి అక్కడ కూడా ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. బయట గ్రీనరీలో అది బాగుంటుందని చెప్పి అనుకున్నాం. కాకపోతే ఏంటంటే అది 9:30 దాటిన తర్వాతే ఉంటుందంట. ఈవినింగ్ త్వరగా పెట్టాలనుకున్నా కూడా అది క్లైమేట్ని బట్టి ఉంటుందంట. ఆ రోజు మేము వెళ్ళిన రోజు వెదర్ ఏంటంటే వర్షం పడేలా అయిపోయింది ఫస్ట్. అందుకోసం అని చెప్పి బాగా లేట్గా అది ఓపెన్ చేశారు. మేము అప్పటికి వెళ్ళిపోతున్నాం కూడా, అప్పుడు ఓపెన్ చేస్తున్నారు. వెళ్ళే ముందు మీరే చూద్దరు. కానీ ఫస్ట్ ముందుగా మేము వెట్ చెప్పుకున్నామంటే వెజ్ మంచూరియా వెట్ చెప్పుకున్నాము. అది లేదని చెప్పి వెజ్ మంచూరియానే ఇచ్చారు. అంటే ఏంటంటే అది గ్రేవీ కర్రీలా ఉంటుంది. అది మాకు బిర్యానీలోకి బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకుంటే లేదు వెజ్ మంచూరియానే ఉందని చెప్పి ఇచ్చారు. అయితే టేస్ట్ అయితే బాగుంది. తర్వాత మేము 2 బిర్యానీలు చెప్పామండి. ఒకటి వచ్చి కాజు టమాటా బిర్యానీ, ఇంకొకటేమో పన్నీర్ బటర్ మసాలాతోటి బిర్యానీలోనే పన్నీర్ ఉంటుందండి. ఇదొకటి చెప్పాము. మనకి ఇందులో ఏంటంటే ఈ బిర్యానీలో వచ్చే ఈ లోపలున్న ఈ కాజు టమాటా కావచ్చు లేకపోతే పన్నీర్ కావచ్చు, ఇది గ్రేవీలా ఉంటుంది. మనకి ఈ రైస్లోకి కరెక్ట్గా సరిపోతుంది. విడిగా మనం వేరే గ్రేవీ ఏవి కూడా దీంట్లోకి మనం ఆర్డర్ చేయని అవసరం లేదు. ఫస్ట్ వాళ్ళు చెప్పినప్పుడు అలాగే అంటారు అనుకున్నాం. కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. కాకపోతే ఏంటంటే క్వాంటిటీ చాలా తక్కువ ఉంది, కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది. మేము నార్మల్గా అయితే మేము బయటకు వెళ్ళినప్పుడు ఒక్క బిర్యానీ చెప్పుకుంటేనే మా 5గురికి సరిపోతుంది, అలా ఉంటుంది. ఎందుకంటే మేము దీనికి ముందు బటర్ నాన్స్ అన్నది ఒక 2 చెప్పుకుంటే 4 వస్తాయి, 4 పీసులు, అవే మా కడుపు నిండిపోయినట్టు అవుతాయి. అందుకోసం అని చెప్పేసి ఈసారి బటర్ నాన్స్ చెప్పలేదు. కాకపోతే ఏంటంటే బిర్యానీ క్వాంటిటీ తక్కువ ఉన్న టేస్ట్ అయితే బాగుందండి. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. ఇది నాకు తెలిసి ఒక బిర్యానీ వచ్చేసి 350 380 పడినట్టు ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. కాకపోతే టైం ఒకటి బాగా ఎక్కువ పట్టేసింది. ఎందుకంటే వాళ్ళు అప్పటికప్పుడు రెడీ చేసి ఇస్తారంట. మనకి ఇందులో లైవ్ కుకింగ్ కూడా ఉంటుందంట. అదేంటంటే పాట్ బిర్యానీ ఉంటుంది, అదైతే లైవ్ కుకింగ్ కూడా మనకి డైరెక్ట్గా చేసి తీసుకొస్తారంట. మనకి అప్పటికప్పుడు మనకు కావాలంటే వీడియో కూడా షూట్ చేసుకోవచ్చు అన్నారు. కాకపోతే అది ఇంకా టైం పట్టేస్తుందంటే ఇదే 45 మినిట్స్ దాటేసింది. ఇంకా మళ్ళీ అదొచ్చి ఇంకా అది వీడియో తీసుకుని ఇవన్నీ ఎందుకని చెప్పేసి మనం ఎప్పుడు ఈ కాజు టమాటా బిర్యానీ ట్రై చేయలేదని చెప్పి కాజు టమాటా బిర్యానీ ఇంకా పన్నీర్ బిర్యానీ ఈ 2 కూడా ఆర్డర్ చేసుకున్నాం. ఫస్ట్ వచ్చి మంచూరియా, తర్వాత బిర్యానీ. ఈ తర్వాత వచ్చేసి ఇది చీజ్ బాల్స్ అండి. చీజ్ బాల్స్ తీసుకున్న తర్వాత మా పిల్లలు అసలు ఇలా చాలామంది వీడియోస్లో చూపిస్తారు కదమ్మా వస్తుందా లేదా అని చెప్పేసి అలా తీసి చూపించారు. చీజ్ బాల్స్ కూడా పర్వాలేదు బాగానే ఉన్నాయండి. టేస్ట్ నార్మల్గా మనం ఇంట్లో ఎలా చేస్తాం అలానే ఉన్నాయి. ఎందులో కూడా నాకు బాగా ఎక్కువగా అంటే టేస్టీ సాల్ట్ వేసినట్టుగానే అలా ఏమనిపించలేదు. నాకైతే ఈ రెస్టారెంట్ బాగుందనే అనిపించింది. మీరు కూడా వెళ్తే రాజమండ్రిలో ఉన్న వాళ్ళు కానీ ఎవరన్నా వచ్చి వెళ్తే వెళ్ళొచ్చు. వెజ్లో కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు వెళ్ళి మీకు ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే అది రెస్టారెంట్ వీడియోస్ కావచ్చు, లేదంటే ఆన్లైన్ షాపింగ్ కావచ్చు, లేదంటే అవుట్డోర్ షాపింగ్ కావచ్చు, ఏ వీడియోస్ అయినా లేదంటే కుకింగ్ వీడియోస్ కానీ ఏ వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. నేను వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తాను. ఛానల్ చూసి వెళ్ళిపోతున్నారు. 90% ఎవ్వరూ కూడా కామెంట్ చేయడం లేదు, లైక్ చేయడం లేదు. కొంచెం మీరు ఒక చిన్న కామెంట్ లైక్ చేయడం వల్ల నాకు ఎంకరేజ్గా ఉంటుంది కదండి, ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు ఈ అంబ్రెల్లాస్ అన్నది ఓపెన్ చేస్తున్నారు మేము వెళ్ళే టైంకి. కానీ బయట అయితే చాలా బాగుంటుందంట. ఇదేనండి ఈరోజు వ్లాగ్ వచ్చి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్